అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 11వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ పురుషులు, మహిళలు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు యలమంచిలి శాసన సభ్యుడు సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్ తనయుడు సీఎం రిత్విక్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మరియు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్ రాడ్కి అయ్యన్న పాత్రుడు రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ వెయిట్ లిఫ్టింగ్ చేసి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, వెయిట్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్రీడలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోటీలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. క్రీడలు అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తాను మంచి వాలీబాల్ క్రీడాకారుడినని తెలిపారు. 1983లో తాను కోర్టులో వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఎన్టీఆర్ తనను గుర్తించారని పేర్కొన్నారు. నేను వాలీబాల్ ఆడుతుంది ఎన్టీఆర్ గారి నుండి నాకు ఎమ్మెల్యే పోటీకి పిలుపు వచ్చిందని తెలిపారు. కనుక స్పోర్ట్స్ కోటాలోనే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని భావిస్తానన్నారు. రాజకీయాల్లో పడి క్రీడలకు దూరమయ్యానని వెల్లడించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఆడుదామాంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని విమర్శించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ క్రీడలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాన్ని అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెయిట్ లిఫ్టింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను వాలీబాల్ ఆడుతున్నప్పుడు కోర్టులోకి ఎన్టీ రామారావు గారు నాకు కబురు పెట్టారు 83లో, అంటే 40 years బ్యాక్. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను రమ్మని. నాకు 83లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచా. నేను ఎప్పటికీ అంటాను, నా ఎమ్మెల్యే టికెట్ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారండి, వాలీబాల్ ప్లేయర్గా. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఆడే వయసు కాదు మాది. ఆటలు ప్రోత్సహించే స్టేజ్లో ఉన్నాం. మరి వేళ ఇక్కడి కార్యక్రమం రావడం, లక్ష్మి గారు నాకు తెలుసు, మొదటి తెలుసు, వెయిట్ లిఫ్టింగ్లో మంచి ప్రతిభ కనిపించారు. పెద్ద మా గురువు గారు మాణిక్యరావు గారు మొదటి నుంచి మాకు బాగా తెలిసి వెళ్తే మంచి క్రీడాకారులు ఉన్నారు మన రాష్ట్రంలో. క్రీడలు లేవు, కేవలం ఆడుకుందాం రా తప్పించి క్రీడలు లేవు ఎక్కడ. అంచేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరాం, క్రీడల మీద కూడా దృష్టి పెట్టాలి. క్రీడలకి హాస్టల్స్ కావాలి. విశాఖపట్నం జిల్లాలో మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, రకరకాల ప్లేయర్స్ ఆడుతున్న బ్రహ్మాండం లేదు ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైనింగ్ లేక, కోచింగ్ లేక, ఎవరు సరైన శ్రద్ధ తీసుకోక మరి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. సోదరులారా, మా అందరూ కలిసి ప్రోత్సహిద్దాం. పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు, మీ అందరూ కలిసి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది, నేను వాలీబాల్ ఆడేవాడిని, నా ఫ్రెండ్స్ చాలా మంది వాలీబాల్లో మంచి క్రీడాకారులకి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉంది. బ్రహ్మాండంగా ఆడినటువంటి క్రీడాకారులకి స్పోర్ట్స్లో కోటా ఉంది. ఎంతోమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లోని, రైల్వేలో ఇప్పటికీ కూడా పూర్వం వాలీబాల్ ఆడినటువంటి క్రీడాకారులు ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మంచి బడ్జెట్ పెట్టించి మళ్ళీ క్రీడలు ప్రోత్సహించి ఏర్పాటు చేస్తాను. రామకృష్ణ గారు ఒకటే కోరుతున్నాను, నేను స్పీకర్గా ఉన్నాను ఈవేళ, మీరు ఒక పని చేయండి,
అసెంబ్లీకి వచ్చినాయండి, దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అసెంబ్లీకి వచ్చి కావాలా, డిస్కషన్ జరగాల, ఏదైనా మంత్రి గారు చెయ్యండి అంటారు. ఏముంది అంటే క్రీడలు మనం అందరూ ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలండి. మీరు ఇచ్చే మెడల్ ఎంత అండి? మీరు ఇచ్చే మెడల్ ఎంత? వాళ్ళ శ్రమకు రాదు, ప్రోత్సాహం. మనం ఇచ్చే మెడల్ ప్రోత్సాహం. అంటే కొత్తగా వచ్చే క్రీడాకారులకి ప్రోత్సాహం చేయడం కోసం పబ్లిక్ కూడా ముందుకు రావాల్సి ఉందని చెప్పి మనం చేస్తూ, ఈరోజు స్టేట్ కాంపిటీషన్ ఓపెనింగ్ జరిగింది. చాలా బాగా ఓపెనింగ్ చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. చాలా బాగా స్పీకర్ అందరూ వచ్చారు. చాలా బాగా ఓపెనింగ్ చేయించారు. ఈ అనకాపల్లి స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ప్రెసిడెంట్ తరఫున స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ స్టేట్ బాగా చేయాలని వాళ్ళకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్. ఈరోజు అనకాపల్లిలోను మన స్టేట్ జూనియర్, సీనియర్, సబ్ జూనియర్ కాంపిటీషన్ జరుగుతుంది. చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ పొజిషన్లోని ఇండోర్లు, అవుట్డోర్లు లేకపోయినా దాన్ని ఎమర్జెన్సీ పర్పస్లో రిపేర్ చేశారు. 40 సంవత్సరాల కిందట మన అనకాపల్లిలోను టోర్నమెంట్ జరిగేటప్పుడు, వెయిట్ లిఫ్టింగ్ జరిగేటప్పుడు వెంకటరామి గారు సెక్రటరీ గారు అక్కడ పార్టిసిపేట్ చేశారు. నేను పార్టిసిపేట్ చేశాను. అక్కిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు మెడల్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా నేషనల్స్లో మెడల్ కొట్టాము. అనకాపల్లిలోను ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరూ కూడా, అంటే శ్రీకాకుళం 3 జిల్లాల్లోనూ ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో అందరూ కూడాను ఆనిముత్యాల ఈ మన 3 జిల్లాలకే మంచి పేరు తీసుకొచ్చారు. వెయిట్ లిఫ్టింగ్లో లక్ష్మి కానీ, తర్వాత మల్లేశ్వరి కానీ, వీళ్ళందరూ కూడాను, శైలజ కానీ, వీళ్ళందరూ కూడా పేరు, ఆ లేడీస్లో ఎంత పేరు తీసుకు, మగాళ్ళు కూడా అంత పేరు తీసుకురావాలి. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ని పునర్జన్మనిచ్చిన ఎవరు అని అంటే అంతకుముందు వాళ్ళు అందరూ చేశారు. తర్వాత వెంకటరామి గారు దీన్ని పునర్జన్మనిచ్చారు. పునర్జన్మనిచ్చి తను 24 గంటలు కూడా వ్యాపారం చేసుకుంటే కొన్ని లక్షలు సంపాదించవచ్చు. కానీ తను వెయిట్ లిఫ్టింగే నమ్ముకొని వెయిట్ లిఫ్టింగే డెవలప్ చేసి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. వారికి సభాముఖంగాను మన వెయిట్ లిఫ్టర్స్ ద్వారాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మీట్ అంతా కూడా సక్సెస్ అవ్వాలి. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడాను వాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ కాబట్టి కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తారు. ఆల్ ది బెస్ట్. ఈరోజు 11th ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 11th ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఈ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చాలా కష్టపడి అతిరథ మహారథులతో పెద్ద వారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి కారకుడు ఈ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీ గారు వెంకటరామ గారు. అలాగే ఈ జిల్లాలో పూర్తిగా ఈ ఐరన్ గేమ్కి చాలా ఆదరణ ఉంది. పురాతన నుండి కూడా ఈ అనకాపల్లి వాతావరణం అంతా కూడా ఈ స్పోర్ట్స్కి కానీ ఐరన్ గేమ్ కానీ చాలా ప్రఖ్యాతిగా ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ లిఫ్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, అలాగే మన అయ్యన్న పాత్రుడు సార్ మనకి చాలా పెద్ద అభియోగం వచ్చారు ఇందాక ఓపెనింగ్ రోజున. వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా అడగాలనుకుంటే మమ్మల్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి అసెంబ్లీలో ఏదైనా అడగగలిగితే కనుక కంపల్సరీ మేము దానికి శాంక్షన్ చేయగలుగుతాం. ఆ విధంగా రేట్ చేయమని చెప్పి చాలా పాజిటివ్గా మా వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ గురించి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ ఈ 3 days కూడా పిల్లలందరూ కూడా క్రమశిక్షణగా ఉండి ఆర్గనైజ్ చేస్తారని, అలాగే ఈ గొప్ప ఆధ్వర్యంలో జరుగుతాయని అందరికీ. అనకాపల్లి జిల్లా కొత్తగా ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను అనకాపల్లిలో నిర్వహిస్తున్నారు. మరి దీనికి అనకాపల్లి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరామ గారు ప్రధాన కారకులు. మరి ఆయనకి మన కొంతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితే కానీ, సీఎం రమేష్ ఎంపీ గారు అయితేనే కానీ, మరి అయ్యన్న పాత్రుడు అయితే కానీ, మిగతా అందరూ కూడా ఆయన సహకరించి మరి ఈ పోటీలు విజయవంతం చేస్తానికి చాలా కృషి చేశారు. మరి ఈ పోటీలో సుమారుగా 12, 13, 15, 10 నుంచి 15 మంది అంతర్జాతీయ పథకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొంటున్నారు దీంట్లో. మరి ఈ జిల్లాకి గర్వకారణటువంటి ఎంపీ మాణిక్యాల గారు ఒలింపియన్, మరి ఏకైక ఒలింపియన్ ఇప్పటి వరకు ఈ జిల్లా నుంచి కంబైన్డ్ జిల్లాకి, ఈ అనకాపల్లికే కాదు
మరి ఈయన ఒకరే ఉన్నారు. ఈయన హయాంలో కూడా మరి వెయిట్ లిఫ్టింగ్ బాగా అభివృద్ధి చెంది ఆశిస్తున్నాం. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షుడిగా నీలంచోటి లక్ష్మి గారు ఉన్నారు. ఆయన అర్జున అవార్డు, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు, తర్వాత వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ సిల్వర్ మెడలిస్టు కొట్టారు. మరి దినేషబాబు తిప్పని దినేషబాబు గారు ఆయన కూడా జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టారు. అలాగే మన కంచనాని సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన కూడా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కొట్టింది. ఆయన వీళ్ళందరి హయాంలో కూడా వెయిట్ లిఫ్టింగ్ ఈ అనకాపల్లిలో ఫస్ట్ టైం ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత చేస్తున్నారు కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఇదే అనకాపల్లికి చెందిన లాల్ బషీర్ అనే అతను సబ్ జూనియర్ విభాగంలో రజత పథకం సాధించాడు. నిన్న కాక మొన్న జరిగిన కేవలం మొన్నే జరిగిన ఇంటర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మరి ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకుని అనకాపల్లి బాగా అభివృద్ధి చెంది ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. సార్ అందరికీ నమస్కారం. మన అనకాపల్లి వెయిట్ లిఫ్టింగ్ 11th సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దీనికి ఫస్ట్ మా గురుగారు అయిన బడేటి వెంకటరామయ్య గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ అయిన లక్ష్మి గారు, సెక్రటరీ అయిన దీక్షబాబు గారు, మాణిక్యాల గారు, సూర్యరావు గారు అందరి సపోర్ట్తో ఇక్కడ చేయడం జరుగుతుంది. లోకల్గా ఎమ్మెల్యే అవనండి, ఎంపీ అవనండి, అలాగే మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో స్టేట్ మీట్ మా శాశక్తిలా ట్రై చేసి మ్యాక్సిమం ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మా ప్రెసిడెంట్ సూర్య బాబురెడ్డి గారు, ట్రెజరర్ చంద్రశేఖర్ గారు, అలాగే జిల్లా సభ్యులందరూ కలిపి ఒక టీమ్గా ఫామ్ అయ్యి సుమారుగా ఒక 15 రోజులు బట్టి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం ఇంతవరకు తీసుకొచ్చాం. ఇంకా మీదట ఈ కార్యక్రమాన్ని స్టేట్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ కాంపిటీషన్ డైరెక్టర్ అయిన బడేటి వెంకటరామయ్య గారి చేతిలో పెడుతున్నాం. ఇది ఇంకా స్థాయికి వెళ్ళిపోతే నేను ఆశిస్తున్నాను. ప్రెసిడెంట్ బాబురెడ్డి మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసిన వాళ్ళు అందరూ కూడా వెయిట్ లిఫ్టింగ్ బాగా చేసి మంచి బలం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ కాంపిటీషన్ జరగడానికి ముఖ్య కారణం మా మాయ వెంకటరామ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము అందరం. ఎందుకంటే ఆడే ముఖ్య కారణం. అందువల్ల ట్రెజరర్ మా శాఖరు, మా ఫ్రెండ్స్, మా బాబ్జీ, సరస్వతి రాజు వీళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ 3 రోజులు మాకు బాగా ఎంకరేజ్ చేయాలని అందరూ కోరుకుంటున్నాం.